హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బయట కొనే పని లేకుండా ఈ రాఖీకి ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే 100కి 100 మార్క్స్ ఇస్తారు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకోదు, ఇన్స్టెంట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం స్వీట్ షాప్కి వెళ్ళే పని కూడా తప్పుద్ది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అరకప్పు వరకు రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ వేసేసుకోండి. హాఫ్ కప్పు రవ్వకి నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని, పావు కప్పు వరకు పాలను తీసుకున్నాను. పాలు అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వ అంతా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇలా దగ్గర పడేంత వరదాకా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా అంతా దగ్గర పడ్డ తర్వాతనే మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదు అంటే మనకి ఉడకదనమాట సరిగ్గా. ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో, ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ తోటి షుగర్ని కూడా తీసేసుకోండి. ఈ షుగర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా తిప్పుతూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాతకి మనకు ఇలా రవ్వ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో నుండి నేను కాస్తంత రవ్వని పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనము 2 లేయర్స్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను కలర్ యాడ్ చేసుకోవడం కోసం కాస్తంత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కలర్ అనేది అవసరం లేదు, సింగిల్గా డైరెక్ట్గా చేసుకోవాలి అంటే అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కాస్తంత కలర్ వేసి అదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మీరు కలర్ లేదు అంటే కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. కాస్తంత గోరువెచ్చటి పాలల్లో కుంకుమ పువ్వుని వేసి అది కలర్ వచ్చిన తర్వాత అది యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా హెల్దీ. బట్ నేను ఇక్కడ కుంకుమ పువ్వు లేదని కలర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఇలాంటి బౌల్కి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి అంతా ఇలా గ్రీస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వని వేసేసేయండి. ఇలా రవ్వంతా వేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన నుండి మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న ఈ వైట్ కలర్ రవ్వని కూడా వేసేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసి ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే పక్కకు పెట్టేసేయండి. అప్పుడు మనకి ఆ వేడి మొత్తం తగ్గిపోయి రవ్వ అనేది గట్టి పడుతుంది అనమాట. ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా ఓ ప్లేట్ తీసుకొని దాన్ని బోర్లించి ఇలా తీసుకున్నాము అంటే మనకి ఊడొచ్చేస్తుంది అనమాట, అస్సలు అంటుకోకుండా. ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని యాడ్ చేసేసుకొని ఇలా చాకుతో నచ్చిన షేప్లో కట్ చేసేసుకున్నాము అంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎక్కువ టైం పట్టదు, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రవ్వ అనేది స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో. అసలు మనం స్వీట్ షాప్లో తీసుకునే దానిలానే ఉంటుంది. అసలు మీరు ఇంట్లో చేశారు అంటే కూడా ఎవ్వరూ నమ్మరు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ రాఖీ పౌర్ణమికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోద్ది, ఎక్కువ టైం తీసుకోకుండా.